ఇక పంచాయతీ మళ్ళీ మొదటికి స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకం. గతంలో మాదిరిగా నిర్వహణే మార్గం. అదే జరిగితే హామీకి కాంగ్రెస్ మంగళం. స్థానిక ఎన్నికలపై రేవంత్ దాటవేత. 42% కోట అమలుపై స్పందించని సీఎం అని చెప్పేసి ఇన్నొద్దులు ఏం చెప్పిండ్రు? స్థానిక సంస్థల ఎన్నికల కోసమే బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో 42% రిజర్వేషన్ అమలు కావడం కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు అమలు చేస్తున్నామని చెప్పిండ్రు. కానీ నిన్న మాట్లాడిన మాటలల్లా మాట మార్చేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ అంశాన్ని తెర మీదకి కూడా తీసుకురాలేదు. ఇక 42% రిజర్వేషన్ ఎక్కడి నుంచి ఇస్తారు, ఎట్లా కల్పిస్తారు, చేసిన కులగణన కూడా చెల్లదు అని చెప్పేసి అక్కడ వైష్ణవ్ చెప్తా ఉన్నారు. తెలంగాణలో చేసిన కులగణన చెల్లదు, దాని మీద ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా బలవంతంగా ముందడికి తీసుకొని పోయినరు వాళ్ళు. అది చెల్లదు అని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు వాళ్ళు. 160 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి కూర్చున్నాడు ఇలా రేవంత్ రెడ్డి అని చెప్పేసి దుమ్మెత్తిపోస్తా ఉన్నారు తెలంగాణ సమాజం, ఈ రాజకీయాలు తెలిసినోళ్ళు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ ఎందుకు అవుతున్నాయి అని అంటే బీసీ కులగణన చేపట్టినాం కదా, 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్ మీకు అమలు కావాలంటే దాని విధి విధానాల అమల్లోకి రావాలి కాబట్టి 42% రిజర్వేషన్ అమలు కావాలి కాబట్టి అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ఆపుతున్నామని చెప్పిండ్రు కదా. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు ఆపడం వెనుక మతలాభం ఏంది అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. తీవ్రమైన వ్యతిరేకత. మొన్న సభకాడికి పోతే ప్రతి ఒక్కరు అదే ముచ్చట చెప్పుడోల్లా. ఏం ముచ్చట చెప్పుడు? దమ్ముంటే సర్పంచ్ ఎన్నికలు పెట్టుమను, దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుమను. ఎన్నికలు ఎందుకు పెడతలేడు? ఉరుకుతాడు పత్త లేకుండా. ఉంటాయి మన దాంట్లో బయట్లు ఉంటాయి చూడుర్రి. ఎవరు చెప్పించినే కావు, ఎవరు మాట్లాడిపించినే కావు, మొత్తం మీద మైకు పెట్టంగానే అవే ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెడతలేరు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మొన్నటి దాకానేమో 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి దాట వేసుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా 42% రిజర్వేషన్ నిన్న చాలా అంశాలు మాట్లాడిండ్రు. కేంద్రం నన్ను ఫాలో అవుతాంది, మోడీ నన్ను ఫాలో అవుతాండు, కులగణన ఎట్లా చేయాలనో నన్ను అడగండి నేను చెప్తా, అట్లా ఇట్లా మాట్లాడిన రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ గురించి కానీ స్థానిక సంస్థల ఎన్నికల గురించి కానీ మాట్లాడలే, ఊసెత్తలే. దీని వెనక మొదలాపోయింది అంటే ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లే అని చెప్పేసి